కేసీఆర్ అన్న వర్ధిల్లాలి 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 కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మైలారం సుధాకర్, అచ్చంపేట ప్రైవేటు డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుల్ని. ఈరోజు మేము సమ్మెకు దిగడానికి కారణం మా డ్రైవర్లకు వేతనాలు తక్కువ ఉన్నాయని దానికోసం ఓనర్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా జీతాలు పెంచాలని. వాళ్ళు స్పందించడం లేదు. డిఎం గారి ద్వారా తెలియజేసినాం. డిఎం గారికి ఇట్లా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు మాకు జీతాలు తక్కువ అంటే మరీ తక్కువ, మనం చెప్పుకునే స్థితిలో లేనంత ఘోరంగా ఉన్నాయి కాబట్టి మాకు జీతాలు ఖచ్చితంగా పెంచాలి. అదే దానికోసమే మేము పోరాటం చేస్తున్నాం. యజమానులు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని వదిలేసే బాపతిలో మాట్లాడుతున్నారని సమాచారం. కానీ మాకు జీతాలు ఇచ్చే వరకు మేము అద్దె బస్సు డ్రైవర్లు అందరం మూకుమ్మడిగా నిలబడ్డాం. మేము ఎవరం బస్సు తీసేది లేదు. ఓనర్లు దిగి రావాలి, మా సమస్యను పరిష్కరించాలి. మేము నైట్ అవుట్ పరంగా చూసుకుంటే 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం. 24 గంటలు డ్యూటీ చేస్తున్నా 1100 రూపాయలు మాత్రమే మాకు చెల్లిస్తున్నారు. మేమేం చెప్తున్నాం అంటే 24 గంటలు డ్యూటీ చేస్తున్నాం కాబట్టి 1100 రూపాయలు కాదు, మాకు 1700 రూపాయలు నైట్ అవుట్ చేస్తున్న డ్రైవర్కి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డబల్ ట్రిప్ తిరిగే బండి ఉంటుంది. డబల్ ట్రిప్ అంటే హైదరాబాద్ 2 సార్లు పోయి రావడం. ఆ బండికి ఇట్లా 11 రూపాయలుగా చెల్లిస్తున్నారు. ఆ బండికి ఇట్లా 1600 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని మేము చేసిన డిమాండ్ను వాళ్ళు తిరస్కరిస్తారా స్వాగతిస్తారా అనేది ఓనర్ల నుంచి మాకు ఇంతవరకు స్పందన లేదు. ఆర్డినరీ బండి ఉంది. ఆర్డినరీ బండి దాదాపుగా 13-14 గంటలు డ్యూటీ చేస్తాం. ఆర్డినరీ బండికి ఇట్లా 800 రూపాయలుగా చెల్లిస్తున్నారు. మేము 1500 చెల్లించాలని చెప్పేసి మేము ఇప్పుడు సమాజంలో పెరిగిన ధరలకు అనుకూలంగా మా ఆర్థిక ఇబ్బందులను మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ డిమాండ్ చేయడం జరుగుతుంది. మాకు స్కూల్ ఫీజులు కానీ రూమ్ అద్దెలు కానీ చెల్లించాలంటే ఈ చాలని జీతాలతోని కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నాం. కాబట్టి మా కుటుంబ భారాన్ని మొయ్యాలి, మేము ఆర్టీసీకి లాభాలు చేకూర్చాలి, మా ప్రైవేట్ డ్రైవర్ల నుంచి ఆర్టీసీకి లాభం చేకూర్చాలంటే మా వేతనాలు పెంచి ఈ గవర్నమెంట్ కానీ మన డిఎం గారు కానీ సహకరించి ఓనర్లను పిలిపించి మా ఒక సమస్యను పరిష్కరించి మా ఒక వేతనాలు పెంచే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం. ప్రైవేట్ డ్రైవర్ మిత్రుడు చెప్పినట్టుగా మరి ఈరోజు ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు వాళ్ళు చాలా దారుణంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు ఓనర్స్. మరి వాళ్ళేమో లాభాల మాట పొందుతూ ఒక బస్సు తర్వాత ఇంకో బస్సు మరి వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. కానీ డ్రైవర్లకు మాత్రం జీతాలు మరి కనీస స్థాయి కూడా వాళ్ళు ఈ మార్కెట్ ధరలకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కూడా మరి పెంచడం లేదు. తర్వాత ఏమన్నా లైన్లో యాక్సిడెంట్ కానీ ఏమన్నా అడిగితే కూడా ఏమన్నా జరిగితే కూడా మరి సొంత పూచిగతమైన డ్రైవర్లు రిస్క్ తీసుకొని మరి బయటికి రావాల్సిన పరిస్థితి. ఓనర్స్ ఏది పట్టించుకోరు. మరి అదేవిధంగా మరి కేఎంపీలు తీసుకురావని డ్రైవర్ల మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. మరి ఇక్కడ వాళ్ళ డ్రైవర్లకు మూలంగా ఈరోజు ప్రైవేట్ ఓనర్లు లాభాలు పొందుతున్న విషయం వాళ్ళు మర్చిపోతున్నారు. కేవలం వీళ్ళు అడిగేది ఏంటంటే వాళ్ళ మార్కెట్ ధరలకు అనుకూలంగా వాళ్ళ జీతభత్యాలు పెంచమని అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఇంకా వేరే రకంగా కోరికలు ఏవి అడగడం లేదు. లేకపోతే ఇంకేమన్నా గొంతెమ్మ కోరికలు ఏం లేవు. ఇవాళ 1100 ఇస్తే జీతాన్ని కనీసం 1600 జీతాన్ని పెంచమని అడుగుతున్నారు. ఎందుకంటే మీకు లాభాలు చేకూరుస్తున్నారు, ఇట్లు డిపార్ట్మెంట్గా లబ్ధి చేకూరుస్తున్నారు. 2 విధాలుగా డ్రైవర్గా మానసికంగా తెల్లవారుదని 4 గంటలకు వచ్చి మళ్ళీ రాత్రిపూట 12 గంటల వరకు కూడా డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళ శ్రమకు దగ్గర ఫలితం కోరుతున్నారే తప్ప వేరే కోరతలేరు. ఖచ్చితంగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసే సిఐటిగా ఏంటంటే ఖచ్చితంగా ఓనర్సు ఆలోచించి వాళ్ళు మరి యొక్క డ్రైవర్స్ ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలనేది కోరుకుంటున్నాము. అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా వారికి వీరికి మధ్యన ఓనర్స్కు డ్రైవర్స్కు మధ్యన వారధిగా మరి నిలిచి వాళ్ళని పిలిచి చర్చల రూపంగా మరి డ్రైవర్స్కు అతిగా వారు కోరుకున్న జీతాలను ఇప్పించాలనేది ఒక డిమాండ్గా మేము మేనేజ్మెంట్ను సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి అదేవిధంగా వారికి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ మరి అదేవిధంగా ఈ పని ఒత్తిడి ఏదైతే కేంపెల్ ఇవ్వాలని మరి పని ఒత్తిడి చేస్తున్నారో అవన్నీ కూడా కొన్ని డిమాండ్స్ రూపంగా ఉన్నాయి. అవి తొలగించాలని ఓనర్స్ను మరి అదేవిధంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ బస్సులో చూస్తే ఈ ప్రీ పథకం పెట్టిన తర్వాత ఏ బస్సులో వచ్చినా అని 100 మంది కంటే తక్కువ ప్రయాణం చేస్తలేరు. ఆ మందిలో మరి కేంపెల్ రావాలంటే మరి చాలా కష్టమైన పని. అడుగడుగున ఆపాలి, అడుగడుగున దించుకుంటూ పోవాలి.
కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇది న్యాయమైన కోరికలు వీళ్ళై జీతాలు పెంచడం అనేది చాలా ఇది ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నారు. మరి రోజుకు 18 గంటలు 16 గంటలు 12 గంటలు డ్యూటీ చేస్తున్నారు. మరి వీళ్ళు నైట్ అవుట్ బత్త లేదు, కుటుంబాలు ఇడిచిపోయి మరి హైదరాబాద్ దోమలకు వంతున్నారు. నైట్ అవుట్ బత్త లేదు, ఏది లేదు, డే అవుట్ అలవెన్స్ లేదు, ఎలాంటి అది లేదు. కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్గా కానీ వాళ్ళు స్పందించి ఓనర్స్తో మాట్లాడించి వాళ్ళని దింపి మరి ఈ యొక్క జీతాలు పెంచాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ పోరాటానికి సిఐటి యూనియన్గా మరి ఖచ్చితంగా వీరికి అండదండలు ఉండి ఈ పోరాటం విజయవంతం అయ్యే వరకు మీ వెనక మేము ఉండి ఖచ్చితంగా మరి మీకు న్యాయం జరిగే వరకు సిఐటిగా ఇక్కడ మీకు అండగా ఉంటుందనేది తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.